ये हटा के देखो। ఏంటి సార్ ఇది? చికెన్ కర్రీ ఇవాళ అయిపోతుందా అది? ఆటోలో సార్ ఇవాళ మేము వచ్చిన 3 గంటలు 4 గంటలు అయింది. మీరు ఏం ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉండమని చెప్పారు, అది మాకు అర్థం కాదా? ఎంత డర్టీగా ఉందో కనిపిస్తూనే ఉంది సార్. రైస్ ఎక్కడుంది ఇప్పుడు? ఒక టిన్ ఓపెన్ చేసి చూపించు. రోజు అసలు అన్కుక్డ్ రైస్ పెడుతున్నారంట పిల్లలకు, వాటర్ ఉంటున్నాయంట. మర్యాద కాదు కదా అది, పిల్లలకు ఆరోగ్యంతో ఆడుకోవడం. మీరు ఒక్కరు కాదమ్మా, 800 మంది చెప్పారు అదే మాట. ఒక మనిషి చెప్పడం కాదు, 800 మనిషి చెప్పారు. చికెన్ సరిపోకపోతే వాటర్ పోసేస్తారంట చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత. రైస్ అయితే అసలు ఒక్క రోజు కూడా కుక్డ్ రైస్ ఉండదంట. नहीं आज कैसे भी अच्छा ही रहेगा, अपन आ रहे हैं ना. చికెన్ ఉన్న రోజు కొద్దిగా ఇది ముట్టుకో, నువ్వు ముట్టుకో. ఇది డైజెషన్ అవుతుందా పిల్లలకి? అది డైజెషన్ ఎట్లా కావాలి పిల్లలకి? దమ్ ఎట్లా అవుతుంది? నీకు కింద ఏది లేదు, వాటర్ లేదు, పైన ఏది లేదు, నీకు దమ్ ఎట్లా అవుతుంది అది? అరే మీరు ఇక్కడ ఉన్న అందరు ముట్టుకొని చూడమను. మనం ఇంట్లో తింటామా ఇలా? అసలు ఉడకనే లేదు అది. కారణాలు చెప్తా ఉన్నారు. వద్దు అందులో అసలు ఇప్పటిదాకా మీ ప్రాబ్లమ్స్ అన్నీ విన్నాం కదా, అవునా? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు టీచర్స్ ఉన్నారు కాబట్టి భయం అవుతుంది, అందుకే చెప్పడానికి వచ్చాను. మీ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అసలు మీకు ఏ ప్రాబ్లమే లేదు అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు సమంజసమో వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాను. నేను వెళ్ళిన తర్వాత ఏదైనా వాళ్ళు ఇబ్బంది పెడితే నేను మా ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తాను. నా ఉమెన్ కమిషన్ కంప్లైంట్ నెంబర్ ఉంటుంది 9490555533. ఇమ్మీడియట్గా ఈ బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్కి వీళ్ళందరినీ మార్చేసేయండి. మ్యామ్ అంటారు అలాంటి ప్రాబ్లమ్సే లేవని. అలాంటి ప్రాబ్లమే లేకపోతే అందరు పిల్లలు అవే ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తారమ్మా? మీ ఫోన్ నెంబర్ తీసుకొని మీకు వినిపిస్తాను అవన్నీ చూడండి. అంతేగాని తప్పు ఉంది సరిదిద్దుకోవాలి అనే దిశగా ఆలోచించాలి కానీ అసలు ప్రాబ్లమే లేదు, అనవసరంగా చెప్తున్నారు, ఇష్యూ చేస్తున్నారు, కరెక్ట్ కాదమ్మా. ఆ బాత్రూమ్ మీరు రోజు వాడండి, వెళ్ళి రోజు అక్కడే స్నానం చేయండి. మీరు రోజు వాష్రూమ్కి అక్కడే వెళ్ళండి. ఆ లీకేజ్ ఉండే చూడండి రూమ్, ఆ రూమ్లో పెట్టండి ఈ మ్యామ్ని ఒక 6 నెలలు. వాళ్ళ పేరెంట్స్ ఆ ఫీజు కట్టే పరిస్థితిలో లేకున్నా కానీ మీ దగ్గర చదివిపిస్తున్నారు చూడండి, అది గొప్పతనం. ఓకేనా? ఏ ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయండి. సరే.